పొలిటికల్ వైబ్స్ ప్రేక్షకులకు నమస్కారం. భువనగిరి లోక్సభ సెగ్మెంట్ లో, భువనగిరి పార్లమెంట్ సెగ్మెంట్ లో మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి. అందులో నకరేకల్, ఆలేరు, ఇబ్రహీంపట్నం, తుంగతుర్తి, మునుగోడు, జనగాం, భువనగిరి ఈ 7 కూడా అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన పూర్తి సర్వే వివరాలు వచ్చినాయి. ఒకసారి మరి ఈ 7 నియోజకవర్గాలల్లో ఎన్ని నియోజకవర్గాలల్లో బీఆర్ఎస్, ఎన్ని నియోజకవర్గాలల్లో కాంగ్రెస్, ఎన్ని నియోజకవర్గాలల్లో బీజేపీ గెలుస్తుంది, మరి ఏ నియోజకవర్గాలల్లో ఏ అభ్యర్థుల బలం ఎంతున్నది, ఏ పార్టీ బలం ఎంతున్నది, పూర్తి వివరాలు మీ ముందుకు తీసుకొచ్చిన మిత్రులారా. కొంచెం లెంతీ వీడియో, ఖచ్చితంగా ఈ యొక్క వీడియోను లైక్ చేయండి. మీ యొక్క అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ బాక్స్ లో రాయండి. అంటే మిత్రులారా, కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో కొత్త రాజకీయ పార్టీలకు సంబంధించిన అభ్యర్థులను కూడా బరిలోకి దింపే అవకాశం ఉన్నది. ఆ వివరాలు కూడా ఏమైనా ఉన్నాయంటే ఆ వివరాలను కూడా మీరు కామెంట్ బాక్స్ లో రాయండి. ఈ వీడియోను లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రులారా. ముందుగా నకరేకల్ చూద్దాం మిత్రులారా. నకరేకల్ మనం ఇంతకుముందు ఈ నియోజకవర్గం గురించి మనం ఇంతకుముందు మాట్లాడుకోలే కాబట్టి నకరేకల్ నియోజకవర్గాన్ని ముందుగా తీసుకుందాం. ఈ యొక్క నకరేకల్ నియోజకవర్గం సర్వే 3 ఆగస్టు 2026 వరకు అయింది. 2703 శాంపిల్స్ తీసుకున్నాం. చిట్యాల, కటంగూరు, నార్కెట్పల్లి, రావణపేట, నకరేకల్, కేతపల్లి ఈ ఏరియాలలో మనం చేసిన సర్వే ఇది. అయితే మిత్రులారా, కాంగ్రెస్ నుంచి వెళ్ళి ప్రస్తుతానికి వేముల వీరేశం ఎమ్మెల్యే ఉన్నాడు. ఆయనకు 1399 ఓట్లు వచ్చినాయి. అంటే 51.75%. బ్రహ్మాండమైన మెజార్టీ వచ్చింది. కాబట్టి వేముల వీరేశంకు ప్రస్తుతం డోకాలేదు. రెండో ప్లేస్ లో బీఆర్ఎస్ అభ్యర్థి ఉన్నాడు, చిరుమర్తి లింగయ్య. 1060, 39.20. రెండో స్థానంలో. మూడో స్థానంలో భారతీయ జనతా పార్టీ బీజేపీ ఉన్నది 241, 8.90. డాష్ ఎందుకు పెట్టినట్టే మిత్రులారా, అక్కడ అభ్యర్థి కొరత ఉన్నది అభ్యర్థి. అయితే అసలు బీజేపీకి నల్గొండలో గట్టిగా పట్టేం లేదు. నల్గొండ, భువనగిరి ఆ ఏరియాలలో బీజేపీకి పట్టు లేదు. మిత్రులారా, మరొకసారి మనం గతంలో ఎలక్షన్ జరిగినప్పుడు పరిస్థితి ఏందనేది కూడా ఒక్కసారి మనం నకరేకల్ చూసుకున్నట్టయితే, గతంలో వేముల వీరేశం గెలిచినప్పుడు 1,33,540 ఓట్లు, అంటే 60.97% వచ్చింది. ఇప్పుడు ఇది 51%, అంటే దగ్గర 9%కు పైగా పడిపోయింది గ్రాఫ్. ఇక్కడ వచ్చేసి 29.54% చిరుమర్తి లింగయ్యకు వచ్చింది. అంటే ఇప్పుడు ఈయన గ్రాఫ్ పెరిగింది. అంటే దీన్ని బట్టి మనకు తెలిసిందంటే బీఆర్ఎస్ గ్రాఫ్ పెరిగింది, కాంగ్రెస్ గ్రాఫ్ తగ్గింది. పార్టీ పరంగా కాంగ్రెస్ కు వ్యతిరేకత ఉన్నది అనేది ఈ నియోజకవర్గంలో కూడా మనకు ప్రూవ్ అయింది మిత్రులారా. అంటే ఈ యొక్క నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉన్నది. గతంలో వేముల వీరేశం బీఆర్ఎస్ లో ఉండే, చిరుమర్తి లింగయ్య కాంగ్రెస్ లో ఉండే. అంటే వీళ్ళిద్దరి మధ్యలోనే రాజకీయం నడుస్తా ఉన్నది. అన్నిటికంటే ఎక్కువ ఏంటంటే ఇక్కడ కీ లీడర్ ఇంకొక వ్యక్తి ఉన్నాడు, చెరుకు సుధాకర్. ఇక్కడ కీ లీడర్ మిత్రులారా. ఆయన కూడా కొన్ని ఓట్లను ప్రభావితం చేయగలుగుతాడు. గతంలో కూడా ఆయన సతీమణి నిలబెట్టినప్పుడు బ్రహ్మాండమైన ఓట్లు వచ్చినాయి. సో కాబట్టి చెరుకు సుధాకర్ కూడా అక్కడ కీ లీడర్ అని చెప్పుకోవచ్చు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వచ్చినా, 2028 లేదా 29 ఎన్నికలు వచ్చినా మళ్ళీ అక్కడ కాంగ్రెస్ గెలిచే అవకాశమే. కాంగ్రెస్ స్ట్రాంగ్ ఉన్నది. కాంగ్రెస్ పైన వ్యతిరేకత ఉన్నా పెద్దగా ప్రభావం చూపే పరిస్థితి లేదు. అక్కడ కాంగ్రెస్ చాలా స్ట్రాంగ్ ఉన్నది. వేముల వీరేశం గెలిచే అవకాశం స్పష్టంగా కనబడతా ఉన్నది. ఈ యొక్క ఇబ్రహీంపట్నంలో కాంగ్రెస్ నుంచి వెళ్ళి మల్రెడ్డి రంగారెడ్డి ఉన్నారు, బీఆర్ఎస్ నుండి మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఉన్నారు. గట్టి క్యాండిడేట్లు, ఇద్దరు గట్టి క్యాండిడేట్లే, బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇద్దరు. ఇక్కడ బీజేపీ నుంచి వెళ్ళి నోముల దయానంద్ గతంలో నిలబడ్డాడు. మరి ఇప్పుడు కూడా నోముల దయానంద్ పేరే చెప్తా ఉన్నారు. పెద్దగా బీజేపీ ప్రాబల్యం అక్కడ లేదు ఇబ్రహీంపట్నంలో. మనం తీసుకున్న శాంపిల్స్ 2806 శాంపిల్స్ తీసుకున్నాం. 5వ తారీఖు 8వ నెల 2026 వరకు చేసిన సర్వే, రీసెంట్ గా చేసిన సర్వే ఇది. ఇక్కడ కాంగ్రెస్ కు మల్రెడ్డి రంగారెడ్డికి 1247, అంటే 44.43 వచ్చినాయి. ప్రస్తుతం కాంగ్రెస్ ఎమ్మెల్యేగా మల్రెడ్డి రంగారెడ్డి ఉన్నారు. బీఆర్ఎస్ కు మంచిరెడ్డి కిషన్ రెడ్డికి 1315, 46.90%. అంటే 2% ఓట్ల తేడాతోని బీఆర్ఎస్ ముందంజలు ఉన్నది మన సర్వేలో. మూడో ప్లేస్ లో బీజేపీ నోముల దయానంద్ 244, అంటే 8.67%. చాలా దూరం ఉన్నది. బీజేపీ అక్కడ గెలిచే అవకాశం లేదు. బీఆర్ఎస్ గ్రాఫ్ పెరిగింది, రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ గ్రాఫ్ పెరిగింది. కొంత బీజేపీ గ్రాఫ్ కూడా కొంచెం పెరిగింది. కానీ కాంగ్రెస్ గ్రాఫ్ మాత్రం రోజు రోజుకు పడిపోతా ఉన్నది మిత్రులారా. ఇది క్లియర్ గా మనకి ఈ సర్వేని బట్టి కూడా అర్థమైంది. గతంలో మల్రెడ్డి రంగారెడ్డికి 1,26,506 ఓట్లు, అంటే 50% వచ్చింది. అక్కడ మంచిరెడ్డి కిషన్ రెడ్డికి 36.14% వచ్చింది మిత్రులారా. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే మిత్రులారా, అది 2023 ఎలక్షన్ల, 2018 ఎలక్షన్ల మిత్రులారా. ఇది కూడా మనం ఒకసారి తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మంచిరెడ్డి కిషన్ రెడ్డికి గెలిచిండప్పుడు 36.87%తో గెలిచిండు మంచిరెడ్డి కిషన్ రెడ్డి. ఇక్కడ మల్రెడ్డి రంగారెడ్డి బీఎస్పీ పార్టీ నుంచి నిలబడ్డాడు మిత్రులారా. 36.68%, అంటే 376 ఓట్ల తేడాతోని మాత్రమే అప్పుడు బీఆర్ఎస్ గెలిచింది 2018లో. అంటే మల్రెడ్డి రంగారెడ్డి కూడా చాలా స్ట్రాంగ్. పిఎస్పీ నుంచి అన్ని ఓట్లు వచ్చినాయంటే వ్యక్తిగతంగా మల్రెడ్డి రంగారెడ్డి స్ట్రాంగ్. కాబట్టి ఇప్పుడు వచ్చిన ఓట్లు కూడా మన సర్వేలో మల్రెడ్డి రంగారెడ్డికి కాంగ్రెస్ కు వ్యతిరేకత ఉన్నది, మల్రెడ్డి రంగారెడ్డికి మంచి పేరు. అందుకే 2% మాత్రమే డిఫరెన్స్ ఉన్నది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్
బీఆర్ఎస్ నుంచి వెళ్ళి మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఈ నియోజకవర్గంలో గెలిచే అవకాశం మన సర్వేలో స్పష్టంగా కనబడతా ఉన్నది మిత్రులారా. ఇది ఇబ్రహీంపట్నం సర్వే. నెక్స్ట్ మునుగోడు. ఈ యొక్క మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి వెళ్ళి కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉన్నారు, బీఆర్ఎస్ నుంచి వెళ్ళి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఉన్నారు. మనం తీసుకున్న శాంపిల్స్ 2671 శాంపిల్స్ 28/7/2026 అంటే జూలైలో చేసిన సర్వే. 1522 ఓట్లు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ అభ్యర్థికి వచ్చినాయి. అంటే 56.98%. అవుట్ రైట్ గా 55% దాటిందంటే ఆ వ్యక్తి వెరీ స్ట్రాంగ్ అన్నట్టు. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి 861 అంటే 32.25. బీజేపీకి అభ్యర్థి లేరు 288 ఓట్లు అంటే 10.77%. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వచ్చిన 2028 లేదా 29 ఎన్నికలు వచ్చిన మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో మళ్లీ గెలిచేది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. కాంగ్రెస్ అక్కడ కాంగ్రెస్ స్ట్రాంగ్ ఉన్నది. ఇది మునుగోడుకు సంబంధించి మిత్రులారా. వ్యక్తిగతంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి చాలా మంచి పేరు ఉన్నది. అక్కడ బెల్ట్ షాపులను కట్టడి చేయడంలో కావచ్చు, యూత్ను ఆకట్టుకోవడం, ఎవరికైనా సాయం కావాలంటే హాస్పిటల్ ఖర్చులు కావాలన్నా ఫీజులు కట్టాలన్నా కూడా రాజగోపాల్ రెడ్డి మంచిగా సర్వీస్ చేస్తాడు అని చెప్పేసి మంచి పేరు ఉన్నది. సో కాబట్టి అక్కడ 100% రాజగోపాల్ రెడ్డి ఇండిపెండెంట్ గా నిలబడ్డా కూడా గెలిచే అవకాశం అయితే స్పష్టంగా కనబడతా ఉన్నది మిత్రులారా. నెక్స్ట్ వచ్చేసి జనగాం అసెంబ్లీ నియోజకవర్గం. ఇక్కడ మనం తీసుకున్నది 2811 శాంపిల్స్ మనం తీసుకున్నాం. పల్లా రాజేశ్వర్ రెడ్డికి బీఆర్ఎస్ అభ్యర్థి 1546 ఓట్లు అంటే 54.98%. వెరీ స్ట్రాంగ్ పల్లా రాజేశ్వర్ రెడ్డి కూడా. కొమ్మూరు ప్రతాప్ రెడ్డి నిలబడ్డాడు అంటే ఆయన పేరే చెప్తా ఉన్నారు. గతంలో నిలబడ్డాడు కాంగ్రెస్ నుంచి వెళ్ళి 946 అంటే 33.67%. ఇక్కడ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి జనగాం నియోజకవర్గంలో తిరగడం లేదు, వేరే అభ్యర్థి కావాలని కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు కూడా అక్కడ చెప్పుకుంటా ఉన్నారు. ఇక పల్లా రాజేశ్వర రెడ్డి బిగ్ షాట్, విద్యా సంస్థలున్నాయి, బాగా సౌండ్, బాగా రిచ్ అంటారు. అయినా నియోజకవర్గాన్ని పట్టుకొని తిరుగుతా ఉన్నాడు అని చెప్పేసి మంచి పేరే ఉన్నది అక్కడ. అంటే జనగాం నియోజకవర్గంలో ఎప్పటికీ తిరుగుతాడు పల్లా రాజేశ్వర రెడ్డి. పూర్తి స్థాయిలో ఎక్కువ రాజకీయాలు చేస్తాడు. ఆయన వ్యాపారాలు ఉన్నప్పటికీ కాన్స్టిట్యున్సీని బాగా కాన్సన్ట్రేట్ చేస్తానని చెప్పేసి కూడా అక్కడ మనకు ప్రజలు చెప్పడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ ఇప్పటికిప్పుడు ఎన్నికలు వచ్చినా 2028 లేదా 29 ఎన్నికలు వచ్చినా పల్లా రాజేశ్వర రెడ్డి 100% జనగాం నియోజకవర్గంలో గెలిచే అవకాశం, బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉన్నది. కొంతమంది చెప్పుకుంటారు పల్లా రాజేశ్వర రెడ్డి వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో నిలబడే అవకాశం ఉన్నదని. కానీ ఇది పూర్తి అవాస్తవం. ఆయనకు జనగాంలో బ్రహ్మాండంగా ఉన్నది, పశ్చిమ నియోజకవర్గానికి వచ్చే అవకాశము లేదు. దీని గురించి ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి భువనగిరి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ. మిత్రులారా ఇది 37/2026 2811 శాంపిల్స్ తీసుకున్నాం మిత్రులారా. ఇక్కడ బీఆర్ఎస్ నుంచి వెళ్ళి పైల శేఖర్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి వెళ్ళి కుంభం అనిల్ కుమార్ రెడ్డి. కుంభం అనిల్ కుమార్ రెడ్డి ప్రస్తుతం అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నాడు. అయితే మిత్రులారా కాంగ్రెస్ నుంచి వెళ్ళి కుంభం అనిల్ కుమార్ రెడ్డికి 1253 అంటే 44.58%. బీఆర్ఎస్ నుండి పైల శేఖర్ రెడ్డికి 1366 ఓట్లు అంటే 48.60%. అంటే ఇక్కడ బీజేపీ పేరు గూడూరు నారాయణ రెడ్డి పేరు చెప్తా ఉన్నారు, 192 ఓట్లు 6.70%. ఇక్కడ బీఆర్ఎస్ ఆధిక్యంలో ఉన్నది మన సర్వేలో. సో ఏది ఏమైనప్పటికీ అక్కడ బీఆర్ఎస్ గ్రాఫ్ పెరిగింది. కుంభం అనిల్ కుమార్ రెడ్డికి మంచి పేరే ఉన్నది కొంత, కానీ అంతకంటే ఎక్కువ దరిద్రం ఏంటంటే కాంగ్రెస్ కు చెడ్డ పేరు ఉన్నది. అక్కడ కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోయింది మిత్రులారా. కాంగ్రెస్ ను ప్రజలు నమ్ముతలేరు. ఎందుకంటే ఇక్కడ 2 అంశాలు. ప్రాంతీయవాదం, బీఆర్ఎస్ అంటేనో ప్రాంతీయవాదం, బీజేపీ అంటేనో జాతీయవాదం. మరి కాంగ్రెస్ కు ఏ వాదం లేదు కాబట్టి కాంగ్రెస్ పరిస్థితి అదోగతే. ముఖ్యంగా ఏంటంటే రేవంత్ రెడ్డి చేయబట్టే ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి చేయబట్టే ప్రభుత్వం పోయే అవకాశం అయితే స్పష్టంగా మన సర్వేలో కనబడతా ఉంది. మిత్రులారా ఇప్పటికిప్పుడు ఎన్నికలు వచ్చినా లేదా 2028 లేదా 29 ఎన్నికలు వచ్చినా ఈ యొక్క భువనగిరి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో బీఆర్ఎస్ అభ్యర్థి పైల శేఖర్ రెడ్డి గెలిచే అవకాశం మన సర్వేలో స్పష్టంగా కనబడతా ఉన్నది. ఆలేరు అసెంబ్లీ నియోజకవర్గం మిత్రులారా మనం 1వ తారీఖు ఆగస్టు 2026 వరకు చేసిన సర్వే 2715 శాంపిల్స్ తీసినాము. ఇక్కడ కాంగ్రెస్ నుంచి బీర్ల ఐలయ్య ఉన్నాడు, ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నాడు. అతనికి 1219 ఓట్లు అంటే 44.89%. బీఆర్ఎస్ నుంచి గొంగిడి సునీత లేదా భిక్షమయ్య గౌడ్ నిలబడే అవకాశం ఎక్కువ శాతం గొంగిడి సునీతకే ఇక్కడ ప్లస్ ఉన్నది భిక్షమయ్య గౌడ్ తో కంపేర్ చేస్తే. 1339 ఓట్లు వచ్చినాయి అంటే 49.30%. ఇక బీజేపీకి పడాల శ్రీనివాసు 157 ఓట్లు 5.79% వచ్చింది మిత్రులారా. అంటే ఇప్పటికిప్పుడు ఎన్నికలు వచ్చినా 2028 లేదా 29 ఎన్నికలు వచ్చినా మన సర్వే ప్రకారం గొంగిడి సునీత బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిచే అవకాశం స్పష్టంగా కనబడతా ఉన్నది. ఒకవేళ టికెట్ భిక్షమయ్య గౌడ్కి ఇచ్చినా అక్కడ బీఆర్ఎస్ గెలిచే అవకాశం. కారణం ఏంటంటే అక్కడ ఎక్కువ మంది కూడా కేసీఆర్ పేరు, బీఆర్ఎస్ కారు గుర్తు ఎక్కువ చెప్తా ఉన్నారు, కాంగ్రెస్ లేదు. ఇక అక్కడ బీజేపీ స్ట్రాంగ్ గా లేదు కాబట్టి వచ్చే ఓట్లు కూడా మిత్రులారా బీజేపీకి వచ్చే ఓట్లు కూడా మోడీ పేరు ఎక్కువ చెప్తా ఉన్నారు, బీజేపీ పేరు ఎక్కువ చెప్తా ఉన్నారు. ఆ ఓట్లే ఎక్కువ వస్తున్నాయి తెలంగాణలో. అంటే తెలంగాణలో మోడీకే ఎక్కువ ఓటు బ్యాంక్ ఉన్నది, అభ్యర్థులకు కాదు. తప్పుగా అనుకున్నా పర్లేదు. తుంగతుర్తి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ మనం సర్వే 27/7/2026 వరకు చేసినాం. 2844 శాంపిల్స్ తీసినాం. బీఆర్ఎస్ నుంచి గ్యాదర్ కిషోర్
1604 ఓట్లు వచ్చినాయి మిత్రులారా. అంటే 56.41% అవుట్ రైట్ గెలుస్తాడు. కాంగ్రెస్ నుంచి మందుల శామ్యుల్ 1098 38.60. అంటే మందుల శామ్యుల్ ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నాడు కాంగ్రెస్ నుంచి. ఇక ఆయనకు పూర్తి వ్యతిరేకత ఉన్నది. ఇక ఆయన వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయాడు. కాబట్టి మందుల శామ్యుల్ ఓడిపోయే అవకాశం ఉన్నది. ఇక్కడ బీజేపీ నుంచి అభ్యర్థి పేరు లేదు. 142 ఓట్లు వచ్చినాయి, 4.99% మిత్రులారా. తుంగతుర్తి నియోజకవర్గంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు వచ్చినా 2028 లేదా 29 ఎన్నికలు వచ్చినా అక్కడ గ్యాదరి కిషోర్ బీఆర్ఎస్ అభ్యర్థి బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిచే అవకాశం మన సర్వేలో స్పష్టంగా కనబడతా ఉన్నది మిత్రులారా. నకరేకల్లో కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉన్నది. నకరేకల్లో ఎవరు? వేముల వీరేశం గెలిచే అవకాశం. ఇబ్రాహీంపట్నంలో బీఆర్ఎస్ గెలిచే అవకాశం, మంచిరెడ్డి కిషన్ రెడ్డి గెలిచే అవకాశం. మునుగోలులో కాంగ్రెస్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గెలిచే అవకాశం. జనగాంలో బీఆర్ఎస్ పల్ల రాజేశ్వర రెడ్డి గెలిచే అవకాశం. భువనగిరిలో బీఆర్ఎస్ పైల శేఖర్ రెడ్డి గెలిచే అవకాశం. ఆలేరులో బీఆర్ఎస్ గొంగిడి సునీత గెలిచే అవకాశం. తుంగతుర్తిలో బీఆర్ఎస్ గ్యాదరి కిషోర్ గెలిచే అవకాశం. మొత్తం 7 నియోజకవర్గాలలో 5 నియోజకవర్గాలలో బీఆర్ఎస్ గెలిచే అవకాశం, 2 నియోజకవర్గాలలో కాంగ్రెస్ గెలిచే అవకాశం స్పష్టంగా కనబడతా ఉన్నది భువనగిరి పార్లమెంట్ సెగ్మెంట్ లో. సో మిత్రులారా, మరి యొక్క సర్వే పట్ల మీ యొక్క అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ బాక్స్ లో రాయండి. ఇంకా ఈ నియోజకవర్గంలో మార్పులు చేర్పులు ఏమైనా ఉండే అవకాశం ఉన్నదా కూడా కామెంట్ బాక్స్ లో రాయండి. డీలిమిటేషన్ అంటే నియోజకవర్గాలు పెరిగినా తగ్గినా ఏం జరిగినా మళ్ళీ సమీకరణాలు మారుతాయి. అలాగే కొత్త పార్టీల అభ్యర్థులు ఎప్పుడైతే ఆ నియోజకవర్గాలలో ఎంటర్ అవుతారో అప్పుడు కూడా చాలా రకాల సమీకరణాలు మారుతాయి. ఆ తర్వాత మళ్ళీ కూడా మనం సర్వే చేస్తాం. ఆ సర్వే రిజల్ట్స్ను ఈ విధంగానే ఎక్స్పోజ్ చేస్తాం మిత్రులారా. కాబట్టి ఖచ్చితంగా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి, లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రులారా. జై హింద్, జై భారత్.